బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఏపీ సిఐడిని ధర్మాసనం ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా ఆయనపై చర్యలు తీసుకోవద్దని ఆదేశం జారీ చేసింది. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయంటూ సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో పలువురు నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డిని మాత్రం ఇంకా నిందితుడిగా చేర్చలేదు. అయితే తనను అరెస్టు చేసే అవకాశం ఉందనే భావనతో ఉన్న మిథున్ రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇకైతే బెయిల్పై విచారణ జరిపిన కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దంటూ కూడా ఆదేశం ఇచ్చింది. ఇక వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఏపీ సిఐడికి ధర్మాసనం ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు చేసేంత వరకు కూడా ఆయనపై చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలలో అక్రమాలు జరిగాయంటూ కూడా సిఐడి కేసు నమోదు చేసింది. ఇక కేసులో పలువురు నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డిని మాత్రం ఇంకా నిందితుడిగా చేర్చలేదు. అయితే తనను అరెస్టు చేసే అవకాశం ఉందనే భావనతోనే మిథున్ రెడ్డి ఉన్న ఇక ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ను దరఖాస్తు చేశారు. అయితే బెయిల్పై విచారణ జరిపిన కోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు కూడా మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశాలను ఇచ్చింది.